మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవాది దేవుడు మనల్ని ఈరోజు సజీవ లెక్కల్లో ఉంచి మనము కేటాయించిన విధానాన్ని బట్టి, ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి లాస్ట్ వీక్ నుండి ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన, ఫాస్టింగ్ ప్రేయర్స్ స్టార్ట్ చేసాము. ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్లో, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ పొందినట్లు మనందరము దేవుని యొక్క సన్నిధిలో ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ దశమ్మ చర్చ్ తరఫున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మనకిచ్చిన యొక్క సమయాన్ని మరియు ఈ యొక్క జీవితాన్ని తిరిగి దేవుని కొరకు వినియోగించే విధముగా దేవుడు మనం దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను మాతో పాటు ఏకీభవిస్తున్న మీ అందరికీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడి ప్రత్యేకంగా ఈ యొక్క ఉద్రిక్తమైన యొక్క కోవిడ్-19 కరోనా వైరస్ ద్వారా జరుగుతున్న యొక్క గొప్ప ప్రమాదకరమైన పరిస్థితులలో నుండి దేవుడు మనల్ని కాచి కాపాడి మనల్ని క్షేమంగా ఉంచినందుకు దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. అంతేకాకుండా ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులలో చికిత్స పొందుతున్న వారిని ఈ యొక్క కరోనా సోకి ఆందోళన, భయము, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. ప్రాముఖ్యంగా ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ స్టార్ట్ చేయడానికి అతి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ఇహలోక సంబంధంగా మనము దీవించబడ్డాము, పరలోక సంబంధంగా దీవించబడుతున్నాము. మనము క్షేమంగా, సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యంగా ఉన్నాము. అయినప్పటికీ ఈ యొక్క కరోనా వ్యాధి ద్వారా, కోవిడ్-19 ద్వారా ఎంతోమంది బాధపడుచున్నారు. అట్టి వారి కొరకు విడుదల దయచేసే విధానంలో ప్రాముఖ్యమైన రీతిగా ఈ ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి. ఇతర ప్రార్థన అంశాలతో పాటు ఈ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ లోకంలో ఈ కరోనా వైరస్ నిర్మూలన కావాలి. ఈ లోకంలో ఇటు యొక్క ప్రభావము, ఈ వైరస్ ద్వారా జరిగే సంక్లిష్టమైన పరిస్థితులు, అనారోగ్యము తొలగిపోవాలనే ప్రాముఖ్యమైన ఉద్దేశంతో ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు ప్రారంభించున్నాం. దయచేసి గమనించండి, మాతో పాటు ఏకీభవించి మీ యొక్క ప్రార్థన విన్నపములు ఏదైనా ఉంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్లో మేము మా నంబర్ పెడతాము. ఆ నంబర్లో మీరు చూసి మాకు ఫోన్ చేసి కానీ, టెక్స్ట్ కానీ, వాట్సాప్ కానీ మెసేజ్ పెడితే మేము మీ కొరకు ప్రార్థిస్తాం. మా లిస్టులో రాసుకుంటాం. ఆ ప్రార్థన లిస్ట్ ప్రకారం మేము ప్రార్థన చేస్తాం. ఈ యొక్క కోవిడ్-19 కరోనా వైరస్ అందరినీ భయభ్రాంతులు చేస్తుంది. అయినప్పటికీ దేవుడు అన్ని విషయాల్లో తన అదుపులో ఉంచాడు కాబట్టి లోకాన్ని ఇంకా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము ఆ యొక్క వైరస్ తొలగించే విధానంలో మరియు అందరూ సంతోష సమాధానాలతో ఆరోగ్యాలతో ఉంటూ దేవుడు సామ్యం ఇచ్చినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరము తనలో ఉంచినట్లయితే ఈ యొక్క ఉపవాస ప్రార్థనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. తనలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో చేరి ప్రార్థన చేయుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అవును ప్రభా, మీరు మా ఎడల చూపిన ప్రేమ గొప్పది. మీరు మా పట్ల ప్రభా మీరు చూపిన కనికరము ఎంతో గొప్పది. ప్రభా, మీరు వెంబడి కృప మాకు దయచేస్తూ మీ కృపను బట్టి మేము నిర్మూలము కాకున్నామని ప్రభు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా, ఈ లోకంలో చూస్తున్నట్లయితే చుట్టుప్రక్కల ప్రభా ఈ లోకంలో ప్రభా ఎంతో ప్రమాదకరమైన యొక్క కోవిడ్-19 ప్రభా విషయంలో ప్రభా మేము నిర్మూలం అవుటకు, ఈ లోకానికి ప్రభు మేము మిగిలిపోవటకు, ఈ లోకంలో ప్రభు మేము ప్రభా మా యొక్క జీవితాన్ని కొనసాగింపజేయకుండా ప్రభా ప్రమాదంలో పడవేసి మమ్మల్ని నిర్మూలం చేయడానికి ప్రభా యొక్క సాతానుడు కానీ ఈ కరోనా కానీ ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రభా పీడిస్తుండగా ఉన్నప్పటికీ మీరు ప్రభా మాకు తోడుగా ఉండేది. ప్రభా కరోనా వైరస్ ప్రభా మా దగ్గరికి రానికుండానే కాకుండా ప్రత్యేకంగా ప్రభా మాలో ఉన్న పాప వైరస్ని ప్రభా మీరు తొలగిస్తూ, మాలో ఉన్న పాప లక్షణాలను ప్రభు మీరు కడిగి శుద్ధీకరిస్తూ, పరిశుద్ధాత్మ దేవుని ప్రభా మాకు జయ జీవితాన్ని దయచేస్తున్నది బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మిమ్మల్ని నమ్మిన మాకు ప్రభా కరోనాతో పోరాటకును మరియు ప్రభా పాప వైరస్ ఉన్న సాతానుతో పోరాటకును మీకు చూస్తున్న మహాకృపగా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా సాతాను మీద జయం వహించారు, మీరు సాతాను మీద జయించారు ప్రభా. అటు జయ జీవితాన్ని మాకు దయచేసినందుకు వందనాలు. ఇదిగో ప్రభా ఈ సమయంలో ఉపవాస ప్రార్థన ప్రారంభిస్తుండగా ప్రభా ఈ ప్రార్థన మీకు మహిమాకరంగా, మాకు దీవెనకరంగా, సంఘానికి శ్రేయస్కరంగాను ప్రభా ఈ లోకంలో ప్రభా ఎంతోమంది అలమటిస్తున్న బాధపడుతున్న
బాధపడుతున్న ప్రభా, ఎంతోమంది ప్రభా రోదనతో ఉన్న ప్రభా క్లిష్ట పరిస్థితులలో ప్రభా అనారోగ్యంలో, కష్టాల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో ప్రభా వారు ఏమి చేసుకోలేని విధానంలో వారికి వారు సహాయం లేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు ప్రభా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఈ ఆరాధన క్రమము, ఈ ఉపవాస క్రమం ప్రభావ మీకు మహిమాక్రమంకు సహాయం చేయమని, మీరే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం చెందమని ప్రభా మా పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరు మహిమ పొందమని వేడుకొనొచ్చు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ యొక్క ఉపవాస ప్రార్థనను మనం పాటతో ఒక పాట ప్రారంభించుకుందాం. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి దేవుణ్ణి ప్రేమించవలసిన బద్ధులమై ఉన్నాం. ఎందుకంటే ఆయన మన కొరకు మనల్ని ఎత్తుకుంటూ వచ్చాడే కానీ మనం ఆయన వెతుకుంటూ వెళ్ళలేదు. అందుని బట్టి ఈ సమయంలో దయచేసి గమనించండి. ఆయనను ప్రేమించుట మన కర్తవ్యమై ఉన్నది. ఆయనను ప్రేమించుట మన యొక్క స్థితి అయి ఉన్నది. ఆయన ప్రేమించుట మనకు ధన్యత అయినది. దయచేసి గమనించండి. వీఆర్ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ లవింగ్ గాడ్. దేవుణ్ణి ప్రేమించడం మనకు ధన్యత. మన మంచితనాన్ని బట్టి కాదు కానీ, మనం చేసిన క్రియలను బట్టి కాదు కానీ, తన కృప చొప్పున మనల్ని దీవించి దేవుణ్ణి ప్రేమించడానికి మనకు అర్హత ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. నిన్నే ప్రేమింతుడు అనే పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. ఆ పాటతో మీరు మాతో పాటు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాం. నిన్నే
దేవుని సన్నిధిలో మోకరించి దేవుని మార్గంలో నడుచుట ఎంత ఆశీర్వాదకరమో మనకి బాగా తెలుసండి. ఆయన పాదాల చెంత నేర్చుకునుట, ఆయన పాదాల చెంత మన జీవితాన్ని గడుపుట ఎంత ఆశీర్వాదకరమో మనకి బాగా మన అనుభవపూర్వకముగా మన దేవుడిచ్చిన గొప్ప ప్రేమను మనం జ్ఞాపకం చేసుకొని ఎంతగానో మనము దేవునికి ఇష్టలుగా జీవించవలసిన వారమై ఉన్నాము. ఈ సమయంలో మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఈనాటి కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగం చదువుకుందాం. ఈనాటి కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగం యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. జెస్సిక వచ్చి చదువు వినిపించవలసిందిగా కోరుచున్నాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. చెప్పబడిన వాక్యం నిమిత్తం మరియు చదవబడిన యొక్క వాక్య భాగం నిమిత్తము అందించిన వర్తమానం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. రాష్ట్రంగా వచ్చి ప్రార్థించవలసిన కోరు మాతో పాటు ఏకీభవించి ఈ వాక్యం కొరకు అందరము దేవుని యొక్క సన్నిధి కోరుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మా ప్రేమ కృపగల మా ప్రభా, జీవంగా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, కొనియాటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన. ప్రభా, ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయిన బట్టిని ప్రభా, మీ శాశ్వతమైన ప్రేమతో, మీ అమితమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించి మీ కృప ద్వారా ప్రభా తండ్రి మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనలో ప్రభా మేము చేరి ప్రభా తండ్రి మా వినపాలు ప్రభా తండ్రి, అంతేకాదు మా నాయన మాకున్న తండ్రి మా బాధలేంటి, మా తండ్రి మా చింతలేంటి ప్రభా తండ్రి, మా ప్రభా ఏ సమస్య అయినా ప్రభా తండ్రి మీ సన్నిధానంలో ప్రభా పెట్టి మీకు తండ్రి మా సంగతులన్నీ ప్రభా తండ్రి సమర్పించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన. ప్రభా తండ్రి, ఉపవాస ప్రార్థన ఆది నుండి అంతవరకు మీరే తోడుగా ఉండమని వేడుకున్నాం తండ్రి. ప్రభా, మరి చదవబడ్డ వాక్యం నిమిత్తమై స్తోత్రాలు చేసుకున్నాం. ఈ వాక్యాన్ని దీవించండి. అంతేకాదు మా నాయన, చెప్పబడే వాక్యం నిమిత్తమే ప్రార్థిస్తున్నాం మా నాయన. ఆ వర్తమానం ప్రభా తండ్రి మా జీవితంలో ఒక తండ్రి నాందిగాను, అంతేకాదు మా నాయన ఒక ఆ దీవెనకరంగా ఉండటకు సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. ఆత్మీయంగా అంతకంటే ఎదగబడి మీరు అక్కడ కొరకే మేము సిద్ధపడి ప్రభా మేము ఎత్తబడే సంఖ్యలో మేము ఉండటకు మీరే సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. ప్రభా, మేమైతే ప్రభా మానవులము నిమిత్త మాత్రం ప్రభా తండ్రి ఎన్నోసార్లు చిన్న వాటిలో ప్రభా తండ్రి తొట్టిల్లిపోతుంటాం. కానీ అయినప్పటికీ ప్రభా తండ్రి మీరు మా చేయి పట్టుకొని తండ్రి మమ్మల్ని నడిపిస్తూ ప్రభా మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని ప్రభా నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నాం. ఈ వాక్యం కూడా తండ్రి ఈరోజు మాతో మాట్లాడండి ప్రభా. మీరు మాతో ఏం మాట్లాడుతున్నారో ప్రభా తండ్రి మీ దాసునికి మీరే మొదటిగా ఆయనకు అనుగ్రహించి ఆయన ద్వారా వచ్చే ప్రతి ఒక్క మాట మాకు మా జీవితంలో ఒక తండ్రి దీవెనకరంగా ఉండటకు సహాయం చేయమని వేడుకుంటూ ప్రభా తండ్రి ఈ తండ్రి ఉపవాస ప్రార్థన అంతట్లో మీ సన్నిధిని సహవాసాన్ని మా పట్ల ఉంచమని వేడుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మనం వాక్యంలోనికి వెళ్ళక ముందు ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగం మనం చూసినట్లయితే, ఇప్పటికైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్. తిరిగి నా యొద్దకు రండి అనే ఒక మాటను జ్ఞాపకం చేసుకొని దేవుని వెంబడిస్తున్న జీవితంలో, క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి మనము ఆరాధిస్తున్న విధానాన్ని బట్టి కానీ, దేవుణ్ణి మనము మన జీవితంలో వెంబడిస్తున్న విధానాన్ని బట్టి కానీ కొన్నిసార్లు ఎన్నో అవకతవకలు, కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యం కానీ పరిస్థితులు కానీ వస్తూ ఉంటాయి. కానీ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ
మనము దేవుని నుంచి వెళ్ళినప్పుడు తిరిగి ఒక్క మారు దేవుని యొక్క నామమును మనము మనఃపూర్వకంగా పిలిస్తే, మనఃపూర్వకంగా మనం తలుచుకుంటే చాలు, ఆ తలుచుకున్న ఆ మనసుని దేవుని తట్టు తిరిగింపజేసి దేవుడిని పిలవడానికి దేవుడే ఆ శక్తిని ఇస్తాడు. దేవుని వెంబడించట్లో వచ్చే కష్ట నష్టాలు, మరణం కావచ్చు, ఇరుకులు కావచ్చు, ముళ్ళు కావచ్చు, రాళ్ళు కావచ్చు, రప్పలు కావచ్చు, ఇరుకు మార్గం నడుస్తున్న మార్గానికి వచ్చే ఆ కష్ట నష్టాలన్నింటినీ త్యజించి సిలువను చూస్తూ నువ్వు యేసుక్రీస్తుని చూస్తూ నడుమని చెప్పి ఒక పాటను మనం పాట పాడుకుందాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా యేసు వైపు చూస్తే అది ఖచ్చితంగా దేవుని యొక్క కృప. మార్గంలో అనేకమైన కష్ట నష్టాలు ఉండొచ్చు, కానీ దేవుడిని చూస్తే మనం ఖచ్చితంగా జీవిస్తాడని చెప్పే పాట దయచేసి గమనించండి. కొంతమంది మా స్టూడెంట్స్, అంతేకాకుండా కొంతమంది స్నేహితులు, బంధువులు, తెలిసిన వారు, సార్ మీరు తెలుగు పాటలు పాడుతున్నారు, మాకు కొన్ని అర్థం కావట్లేదు, కనీసం మీ వాక్యం కూడా మాకు అర్థం కాదు. నార్త్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా స్టూడెంట్స్ ఉన్నారు, వారు కనీసం పాటన్న ఒక వేరే భాషలో, హిందీలో పాడండి అని చెప్పారు. అందును బట్టి వారి యొక్క వినపాన్ని గౌరవిస్తూ ఒక హిందీ పాట మనం పాడుకుందాం. ఆ హిందీ పాట, అంతేకాకుండా ఈ ఉపవాస ప్రార్థనలో భిన్నమైన భాషల్లో మనం పాటలు పాడుకుందాం. వచ్చే వారం కన్నడ, అటు వారం తమిళ్, అట్లా దేవుని చిత్తం అయితే తెలిసిన భాషల్లో మనము దేవుని ఆరాధిద్దాం. ఈరోజు మాత్రం మా నార్త్లో ఉన్న మా స్నేహితులు, హిందీ వచ్చిన మా బంధువులు, మిత్రులు, స్టూడెంట్స్ అందరికీ వారికి అర్థమైనట్లు ఒక హిందీ పాట పాడుకుందాం. ఈ పాట ఏంటంటే, మార్గంలో ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు ఉన్నా యేసు వైపు చూస్తే హాయిగా ఉంటుందని చెప్తూ ఆ పాట రాహో మే కాంటే అగర్ హో అనే పాట పాడుకుందాం. अगर हो रुकना नहीं, चलते जाना, यीशु तेरे साथ है, ये तो विश्वास करना, संसार के अंत तक वो तेरे साथ है। अगर हो रुकना नहीं, चलते जाना, यीशु तेरे साथ है, ये तू विश्वास करना, संसार के अंत तक वो तेरे साथ है। रुकना नहीं, चलते जाना, यीशु तेरे साथ है, ये तू विश्वास करना, संसार के अंत तक वो तेरे साथ है।
है जिंदगी, मुसीबत भरे रास्ते हैं, दुख से भरी है जिंदगी, मुसीबत भरे रास्ते हैं, दुख दूर हो जाएंगे अभी, यीशु के साथ है, राहों में कांटे अगर हो, रुकना नहीं, चलते जाना, यीशु तेरे साथ है, ये तू विश्वास करना, संसार के अंत तक वो तेरे साथ है। मौत का डर सताए तुझे, सही दर्द गौर कर, मौत का डर सताए तुझे, सही दर्द गौर कर, यीशु ने मौत को जीत लिया है, उस पर तो विश्वास कर, राहों में कांटे अगर हो, रुकना नहीं, चलते जाना, यीशु तेरे साथ है, ये तू विश्वास करना, संसार के अंत तक वो तेरे साथ है, रुकना नहीं, चलते जाना, यीशु तेरे साथ है, ये तू विश्वास करना, संसार के अंत तक वो तेरे साथ है। ఈ పాట యొక్క సారాంశం ఏంటంటే, మార్గంలో ఎటువంటి కష్టం, ఎటువంటి నష్టం, ఎటువంటి ఇరుకు ఇబ్బంది కష్టాలు వచ్చినా యేసు వైపునకు చూస్తే, యేసు వైపు మనము ఆరాధిస్తే, యేసుని మనం కనుక మనము చూస్తే, అది ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి ఇరుకైనా, ఎటువంటి ఇబ్బంది అయినా ఖచ్చితంగా దేవుడు అన్నిటిని తొలగించి మనల్ని మంచిగా నడిపిస్తాడు అనే మాట. కష్టాలు వస్తే దేవుని వైపు చూడు, నష్టాలు వస్తే దేవుని కొరకు ప్రాకులాడు, చివరికి మరణము అనే భయం నీకు వస్తే ఆయన సిలువ వైపు చూడు. మరణాన్ని జయించిన యేసుక్రీస్తు నీకు నెమ్మదిని, శాంతినిచ్చి ఈ లోకంలో మరణాన్ని జయించడానికి నీకు కూడా ఒక అర్హతనిచ్చి పరలోకము చేరుస్తారని పాట పాడుకున్నాం. దేవునికే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావము చెలునుగాక. ఈ పాట విని మా హిందీ సోదరులు, హిందీ స్టూడెంట్స్ కానీ చాలామంది సంతోషిస్తారని నేను భావిస్తూ మాతో పాటు ఏకీభవించడానికి మీ వందనాలు చెల్లించుకుంటున్నాము. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వర్తమానం మనము విందాం. ప్రభువా, ఈ సమయంలో మరొకసారి మాకు వాక్యమును అందించిన ఉండగా ప్రభువా, మీరు మాతో మాట్లాడి పరిశుద్ధాత్మదేవ మీ నడిపింపు, మీ కాపుదల, మీ భద్రత దయచేసి మాతో ఉండి నడిపించమని, మా ప్రతి నోటి మాట, మా హృదయ ధ్యానము మీకు అంగీకారంగా ఉంటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని జనాంగమా, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే యోబేలు గ్రంథంలో మనం చూస్తుండగా, యోబేలు గ్రంథంలో 2వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా
తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దయచేసి గమనించండి ప్రియులారా, ఇదే యెహోవా వాక్కు అని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్లో రాయించాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ప్రేరేపించి ఈ మాట రాయించాడో, ఈ యొక్క మాటను మనము ఒక్కానించి ఈ యొక్క మాటను మనము చాలా ప్రాముఖ్యంగా అతి ప్రముఖమైన స్థాయి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇదే యెహోవా వాక్కు. దయచేసి గమనించండి, ఏ ప్రవక్తతో అయితే దేవుడు మాట్లాడుతున్నాడో ఆ ప్రవక్త దేవుని యొక్క ప్రతినిధిగా ఇశ్రాయేలులకి దేవునికి మధ్యలో ఉండి దేవునికి ఇశ్రాయేలుకి అనుసంధానం చేస్తూ ఆ ప్రవక్త ఉంటాడో, ఆ ప్రవక్త దేవునితో మాట్లాడి తను చెప్పిన మాటలు చెప్తూ ఉండగా యెహోవా తండ్రి ఇచ్చిన ప్రార్థనలకు జవాబు ప్రవక్త వచ్చి వారికి వివరిస్తూ ఉండగా కొన్నిసార్లు మనం చూసినట్లయితే బైబిల్లో ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు అని ఒక్కానించి రాయబడి ఉన్నది. దాని అర్థం ఏంటంటే ఈ యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు అని రాయబడినట్లయితే దానిని మనము రెండవ అంశంగా, రెండవ ఒత్తిడి చేసి ఒక్కానించి ప్రాముఖ్యమైన, అతి స్పెషల్గా, వినూత్నమైన మరియు దేవుని యొక్క చిత్తానుసారంగా ఎంతో వ్యత్యాసమైన, ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా మనము ఆలోచించవలసిన విషయమైనది. ఇదే యెహోవా వాక్కు అంటే దాని అర్థం ఏంటంటే ఈ వాక్యము చెప్తున్న యెహోవా దీని ప్రకారము ఖచ్చితంగా చేయండి అనే ఒక ఆజ్ఞాపూరితమైన మాట ఇది. ఇదే యెహోవా వాక్కు అనే మాట వచ్చినప్పుడు ఆ మాటను వింటున్న వారు కానీ, అప్పటి కాలంలో యోవేలు ప్రవక్త ప్రవేశిస్తున్న సమయంలో ఆ ప్రవక్త ఆ యొక్క జనాంగము కానీ, ఆ యోవేలు తర్వాత ఈనాటి వరకు ఈ విషయంలో ఈ మాట గురించి ఎవరైతే ప్రసంగించబోతున్నారో ఈ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే యెహోవా వాక్కు అని ఎప్పుడైతే పలకరించబడింది, ఎక్కడైతే రాయబడింది, ఎప్పుడైతే మనం చదువుతున్నామో దాని అర్థం ఏంటంటే దీని ప్రకారము ఖచ్చితంగా మీరు చేయాలి. ఇది ఒక ఆజ్ఞ. మనకి క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే 1 యోహాను పత్రికలో ఆజ్ఞాతిక్రమము పాపము అంటారు. దయచేసి గమనించండి ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో అబద్ధము చెప్తే, నరహత్య చేస్తే, లేక దేవుని యొక్క చిత్తానుసారముగా ఉన్నప్పటికీ పాపము చేసినప్పుడు వారు వచ్చి బలి అర్పించేవాళ్ళు. దయచేసి గమనించండి, అక్కడ 1 యోహాను పత్రిక మనం చూసినట్లయితే 4వ అధ్యాయం చూసినట్లయితే ఆజ్ఞాతిక్రమము పాపము అని ఎందుకు పరిశుద్ధాత్మ క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి ఆ పాపము యొక్క నిర్వచనం అక్కడ చెప్పారో, పాత నిబంధన గ్రంథంలో పాపము చేస్తే పాపము అని అనిపించేది, పాపము చేస్తే దాని యొక్క పరవేశానం వచ్చేది. కానీ క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో, యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచనలో నువ్వు మనసులో తప్పు ఆలోచన చేస్తే చాలు, నువ్వు పాపం చేసినట్లే అని యేసుక్రీస్తు వారు దాన్ని ఒక్కడి నుంచి చెప్తున్నారు. ఇప్పుడు దయచేసండి, ఆజ్ఞాతిక్రమం పాపం అని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకున్నట్టు, ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రమును 10 ఆజ్ఞలను వారు తూచా తప్పకుండా వారు పాటించేవారు. ధర్మశాస్త్రపు సూక్తులను, ధర్మశాస్త్రపు వాగ్దానాలను, ఆ 10 ఆజ్ఞలు వారు పాటించేవారు. ఎందుకంటే ఆ ఇశ్రాయేలు జనాంగంలో యూదులు ఏం చేసేవారంటే వారికి పిల్లలు పుట్టిన తర్వాత, ఆ పిల్లలు ఊహకు తెలిసిన తర్వాత, ఆ ఊహ తెలిసినప్పటి నుంచి ఒక విషయాన్ని చదివి కానీ, ఒక విషయాన్ని విని కానీ వారి యొక్క హృదయంలో దాన్ని కంఠస్థం చేసుకునే ఆ స్థితికి వచ్చినప్పుడు వారు ఏం చేసేవారంటే ఈ 10 ఆజ్ఞలు వారిని పట్టించి 10 ఆజ్ఞలు వారు కంఠస్థం చేసుకొని వారు దాన్ని ఎల్లప్పుడూ దాన్ని చెబుతూ నెమరు వేస్తూ ఆ ప్రకారము జీవించాలి. వాగ్దానాలు కంఠస్థం చేయటమే కాదు, ఆ 10 ఆజ్ఞలను, ధర్మశాస్త్రపు ఆలోచనలను, ధర్మశాస్త్రపు సూక్తులను కంఠస్థం చేయటమే కాదు, కానీ దాని ప్రకారం జీవించాలి అని ఒక్కనించి వారికి నేర్పించేవారు. అందుకనే ఆజ్ఞను వారు జీవితంలో దాచుకొని, ఆజ్ఞను వారు కంఠస్థం చేసుకొని,
ఆజ్ఞలను 10 ఆజ్ఞలను ధర్మశాస్త్రం వారి జీవితంలో అన్వయించి కూడా ఎప్పుడైతే వారు పాపము చేశారో అప్పుడు పాపం చేసిన వారు బలి తీసుకొని వచ్చి బలి అర్పించి ఆ పాపము కప్పబడేది. దయచేసి గమనించండి ప్రియులారా. కానీ ఏమవుతుందంటే ఎక్కడైతే దేవుడు మీరు ఆజ్ఞలు పాటించి మీరు ఆజ్ఞలను అనుసారంగా జీవించినట్టే చాలు, నాకు దేవుడు నేను నిన్ను దీవిస్తానని చెప్పిన విధానం చూసినట్లయితే ఇశ్రాయేలులకు ఆ మాట ఏమైపోయిందంటే పాపము చేయడానికి ఒక లైసెన్స్ వచ్చేసింది. ఏముంది? అబద్ధం ఆడటం, ఒక పావురాన్ని తీసుకొచ్చి బలి చేయడం, ఒక బూతు మాటలు మాట్లాడటం, పావురాన్ని తీసుకొచ్చి బలి ఇవ్వడం. బలులు ఎక్కువైనవి, దహన బలులు ఎక్కువైనవి, యానిమల్స్ జంతువులు, పక్షులు, కోడేళ్ళు, మేకలు ఇవన్నీ కూడా బలి ఇవ్వబడుతున్నాయి. కానీ ఆ పాపపు ఆలోచన, పాపపు తగ్గింపు, పాపము చేసే ఆ ఇది మాత్రం తగ్గలేదండి. పాపం విస్తరిస్తుంది, బలులు విస్తరిస్తున్నాయి. అప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకి దేవుడు చెప్పే మాట ఏంటంటే నువ్వు పాపము చేయనక్కర్లేదు, పాపపు తలంపు వస్తే చాలు, నువ్వు పాపంలో పడ్డట్టే, ఆ శిక్ష మీదకి వస్తుందని యేసుక్రీస్తు ద్వారా మనకి చూపిస్తున్నారు. అంతే అర్థం ఏంటంటే క్రమక్రమంగా ఏమైపోయిందంటే దేవుని కృప ఎంత ఎక్కువైందో, దేవుని కృప ఎంత విస్తృతంగా ఉందో, దేవుని కృప ఎంత దేవుడు కృప వెంబడి కృప అది పెంచుతూ ఉండగా పాపము పెరుగుతూ పోయింది. దయచేసి గమనించండి కదా. అందుకని రోమిలకు రాసిన పత్రిక అంటాడా, ఇకను మనం ఏంటి ఇట్లా చేద్దామా, కృప విస్తరిస్తుందని పాపము చేసుకుంటూ వెళదామా అంటాడు పౌలు. కృప విస్తరిస్తుందని పాపము విస్తృతంగా చేసుకుంటూ వెళదామా? దయచేసి గమనించండి ప్రియులారా, నువ్వు మోసపోకుడి దేవుడు వెక్కిరించబడలేదు, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడలేదు. ఆ దేవుడు ఏమంటాడంటే ఆజ్ఞలను గైకొనాలి. ఇది ఒక ఆజ్ఞాపూరితమైన ఒక రిక్వెస్ట్, ఆజ్ఞాపూరితమైన ఒక మాట ఏంటంటే ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. దయచేసి గమనించండి ప్రియులారా, మనము ఉపవాసం ఉన్నప్పుడు మనకేమవుతుందంటే ఉపవాసంలో మనము దేవునికి దగ్గర అవుతాము. ఉపవాసం చాలామంది ఎన్నో రకాలుగా ఈ యొక్క ఉపవాసం గురించి మాట్లాడుతుంటారు. కానీ ఒక విషయం నేను నా మట్టుకు నేను అనుభవించినది ఏంటంటే ఉపవాసంలో నేను దేవునికి దగ్గర అవుతాను. ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి దగ్గర అవుతాను అంటే ఉపవాసం లేనప్పుడు దేవునికి దూరంగా ఉంటానా? కాదండి, అలాని కాదు. ఉపవాసం లేకపోతే దేవునికి దూరంగా ఉంటామా? లేదండి. ఉపవాసం ఉండకపోయినా ప్రతిరోజు మనము ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటున్నాము, బైబిల్ చదువుకుంటున్నాము, ఎక్కడైతే మీటింగ్స్ ఉంటే అక్కడికి వెళుతున్నాము, ఆదివారం ఆరాధనలకు వెళుతున్నాము, బుధవారం సంఘ ప్రార్థనలకు వెళుతున్నాము, ఉపవాస ప్రార్థనలు గడుపుతున్నాము. కానీ ఉపవాస ప్రార్థన అన్న వెంటనే మనకి ఒక వచ్చే విధానం ఏంటంటే ఆదివారం మనం ఆరాధనలకు వెళ్తున్నాము, మిగతా పనులన్నీ చేసుకుంటాం. బుధవారం మనం సంఘ ప్రార్థనకు వెళ్తాం, మిగతా పనులన్నీ చేసుకుంటాం, ఏలోకి సంబంధమైన పనులు చేస్తున్నాం. కానీ ఉపవాస ప్రార్థన అన్న వెంటనే ఆ రోజు కేవలము దేవుని కొరకే కేటాయించి వేరే పనులన్నీ మానుకొని వేరే ఆలోచనలన్నీ తీసివేసి ఇదిగో ప్రభా నీ కొరకు కేటాయించిన ఈరోజు నీతోనే గడుపుతాను ప్రభా. అవును, ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, కొంతమంది బుధవారం ఉంటారు, కొంతమంది శుక్రవారం ఉంటారు, కొంతమంది శనివారం ఉంటారు. ఆ రోజు ఉపవాస ప్రార్థన రోజు ఉన్న ఆ దేవుని సాన్నిహిత్యము మిగతా రోజుల్లో మనము దూరం ఉంటాం. దయచేసి గమనించండి. దూరం ఉంటామంటే దేవుని నుంచి తొలగిపోవడం కాదండి. దయచేసి గమనించండి, మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉపవాసం ఉన్నా ఉపవాసం లేకపోయినా మనము దేవునికి ప్రార్థన చేస్తున్నా చేయలేకపోయినా మనలో ఉన్న దేవుడు మనతోనే ఉంటాడు, మనల్ని విడిచిపెట్టిపోడు. కానీ ఆదివారం, సోమవారం, మంగళవారం మేము శుక్రవారం ఉపవాస ప్రార్థన అని అనుకుంటున్నాం. శుక్రవారం రోజు మినహాయించి శనివారం కానీ ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ 5 రోజులు 6 రోజులు మనము దేవునిలోనే ఉంటాం. కానీ ఇతర పనులు కూడా చేసుకుంటూ కొన్నిసార్లు మనం మలినం అయిపోయి పాపం చేస్తే పాపం ద్వారా తిరిగి దేవుని యొక్క సన్నిధిని కోల్పోయి తిరిగి పారిపోయి తిరిగి వచ్చి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఉపవాస ప్రార్థన అన్న వెంటనే ఆ రోజంతా దేవునితోనే గడిపి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా నేను దేవుడు అనుసంధానమై జీవించి నేను దేవుడు ఒక మంచి సంబంధంతో మంచి సత్క్రియలతో దేవుని నేను అనుసంధానం అవటం ఉపవాసం. ఉపవాసం అంటే చాలామంది అనుకుంటారు దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉపవాసం ఉండాలి అంట. దట్ ఇస్ ట్రూ.
అందుకని ఉపవాస ప్రార్థనలో ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థనే కాదండి, ప్రార్థన అన్న వెంటనే మనం మొట్టమొదటిగా ఏం చేయాలి? ప్రభువా నేను చేసిన పాపాలు క్షమించు, ఎందుకంటే హృదయంలో పాపము లక్ష్యం, నా హృదయంలో పాపము లక్ష్యం పెడితే దేవుడు నా మొర వినడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ ప్రార్థన చేసినా మొట్టమొదటిగా ప్రార్థన పాప క్షమాపణ. ఎందుకంటే నేను పాపము చేయలేదన్నవాడు మనిషి కాడు, పాపము చేయకుండా ఉన్నవాడు ఇద్దరే. పాపము చేయకుండా ఉన్నవాళ్ళు ఇద్దరే. ఏంటంటే ఒకడు దేవుడు, తర్వాత దేవుని నమ్ముకొని నిజముగా దేవుని చిత్తానుసారంగా నడిచేవాడు పాపము చేయనివాడు. నేను పాపము చేయలేదని మనం అనుకుంటే, పాపం నేను చేయను అని మనం అనుకుంటే మాత్రం మనిషి యొక్క తలంపులు అది కొన్నిసార్లు కష్టంగానే ఉంటుంది. దయచేసి గమనించండి. కానీ దేవుడు ఇచ్చే మార్గం ఏంటంటే, దేవుడు మనకు చూపించే మార్గం ఏంటంటే, మీరు మనఃపూర్వకంగా దేవుని వైపు తిరగాలి, మనఃపూర్వకంగా దేవుని వైపు తిరగాలి. దయచేసి గమనించండి, దేవుని వైపు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. తిరిగి నా యొద్దకు రండి అంటే దయచేసి గమనించండి కదా, అక్కడ ఒక మాట ఉన్నది, తిరిగి నా యొద్దకు రండి అంటే అర్థం ఏంటంటే, దెర్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం దేర్. ఒక పెద్ద సమస్య ఉన్నది. అంటే ఏంటంటే, అప్పటి వరకు వారు నడుస్తున్న నడక కరెక్ట్గా లేదు. ఎందుకని? మీరు తిరిగి రండి అంటున్నారు అంటే వారు ఏం చేస్తున్నారు? దేవునికి ఆపోజిట్గా నడుస్తున్నారు. దేవుని బిడ్డలే, దేవుని చిత్తాన్నే నెరవేరుస్తున్నారు అనుకుంటున్నా బిడ్డలే, దేవుని మార్గంలో నడుస్తున్నాను అనుకుంటున్నా బిడ్డలే, దేవుని మార్గాన్ని నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను అనుకుంటున్న బిడ్డలే. కానీ వారిని చూసి ఈ యెహోవా తండ్రి ఏమంటున్నారంటే, ఎవరిని గురించి అంటున్నారంటే, తాను ఏర్పరచుకున్న ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఈ అన్ని లోకంలో ఉన్న వారి గురించి కాదు, లోకంలో ఉన్న అన్ని జనులు బట్టి కాదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఈ మాట ద్వారా, బిడ్డ నువ్వు ఒకవేళ నువ్వు నడుస్తున్న మార్గము నువ్వు దేవునికి పట్ల ఉంటే అది మంచి, దేవుని వైపు ఉంటే మంచిది. ఒకవేళ నువ్వు గనక నడుస్తున్న మార్గంలో నీవు తిరిగి రావాల్సిన పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు అంటాడు. దయచేసి గమనించండి, ఈ మాట మనకి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఎందుకు మనతో చెప్తున్నాడంటే, ఈ మాట ఇక మీదట మన గురించి దేవుడు అనకూడదు. ఏమని? మనస్ఫూర్తిగా మనఃపూర్వకంగా తిరిగి నా వైపు రండి అని మాట మనం అనిపించుకునే స్థితిలో ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడూ దేవుడు చెప్పిన మార్గంలో మనము తిన్నగా నడుస్తూనే ఉండాలి. ఇందాక పాట పాడుకుందాం, ముళ్ళు ఉండొచ్చు, మరణం ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, ఇరుకు ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, కష్టం అనిపించవచ్చు. ఇరుకు మార్గమే ఒక పెద్ద కష్టం. కానీ ఆ ఇరుకు మార్గానికి గమ్యం యేసుక్రీస్తు కాబట్టి ఆ గమ్యాన్ని చూస్తూ మనం నడుస్తుండగా వచ్చే కష్ట నష్టాలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడంటే తీసివేసేస్తాడు. దయచేసి గమనించండి, మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు మన మనిషికి రావాల్సిన గొప్ప శాపాన్ని విమోచన చేసేసాడు అంతే. ఇంక దాని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. మనిషికి వచ్చే పెద్ద కష్టం ఏంటంటే మరణం. మనిషికి వచ్చే ఆ ప్రమాదకరమైన ఆలోచన ఏంటంటే, నేనేమైపోతాను. మనిషికి వచ్చే ప్రమాదకరమైన విషయం ఏంటంటే, నా భవిష్యత్తు ఏంటి. ఇప్పుడు వస్తున్న కష్టాలు, ఇప్పుడు వస్తున్న బాధలు, ఇప్పుడు వస్తున్న అనారోగ్యం ప్రక్కన పెట్టేసి, అసలు నాకు మనిషికి పాపికి కావాల్సిన ఒక నూతనమైన మార్గమును దేవుడు ఏర్పాటు చేసి యేసుక్రీస్తు ద్వారా మనకి వచ్చే కష్టాలు, మన మనసులో ఉండే బాధలు, మనకు శరీరానికి వచ్చే ఈ యొక్క ఇబ్బందులన్నింటినీ యేసుక్రీస్తు వారు ఆ శిలువ మీద వేలాడి సమస్తాన్ని తీసివేశాడు. దయచేసి గమనించండి, మనము ప్రాకులాడవలసినది యేసుక్రీస్తుని వెంబడించడానికి, యేసుక్రీస్తు యొక్క వైపు తిరగడానికి, యేసుక్రీస్తు మార్గం నడవడానికి నన్ను ఏ పాపములు ఆటంకపరుస్తున్నాయో దాని గురించి ఆలోచన చేసి దాన్ని మనం తొలగించుకోలేదు తప్ప, ఈ జ్వరము, దగ్గు, కరోనా వీటన్నిటి గురించి మనం ఆలోచన చేయవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవునిలో యేసుక్రీస్తు యొక్క మార్గం నడవాలని మనం నిశ్చయించుకొని ఆ మార్గం నడుస్తామో, యేసుక్రీస్తు వారు మనకి ఒక జయాన్ని ఇచ్చాడు, జయ జీవితాన్ని ఇచ్చాడు, ఒక జయ జీవితము. మరణం గురించి భయపడవలసిన అవసరం లేదు. మరణం ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ క్షణంలో నా గుండె ఆగిపోతే నేను పరలోకానికి వెళతాను అనే నిశ్చయత మనకు ఉంటుంది. ఎందుకని? అటువంటి హృదయంలో దేవుడు నివసిస్తున్నాడు. ఈ హృదయంలో ఇప్పుడు నా యొక్క యేసుక్రీస్తు నివసిస్తున్నాడు. ఈ హృదయం ఇప్పుడు ఆగిపోతే నేను ఖచ్చితంగా పరలోకానికి వెళతాను. ఎందుకంటే హృదయంలో నివసిస్తున్న నా యేసు ఈ శరీరాన్ని ఇక్కడ నిర్మూలమైపోయిన, ఈ మంటికి మన్ను చేరిన, మంటికి పురుగులు పట్టి శరీరం కృషించినా కూడా
నా హృదయంలో యేసు ఉన్నాడు, నా ఆత్మ యేసు దగ్గరికి దేవుని దగ్గర తీసుకుని వెళ్తాడు, యేసు క్రీస్తుతో కూడా నేను లేపబడతాను అనే ఒక నిరీక్షణ మనకి ఉంటుంది. ఆ నిరీక్షణలోకి నడిపిస్తున్నదే యెహోవా యొక్క నడిపింపు. ఆ నిరీక్షణలో నడుస్తూ ఉండగా, దేవుని యొక్క వైపు మనం వెళ్తూ ఉండగా, దయచేసి గమనించండి, మనము ఎన్నోసార్లు మనం అనుకుంటాము నేను దేవుని యొక్క మార్గంలోనే నడుస్తున్నాను అనుకుంటాం. కానీ దయచేసి గమనించండి ప్రియులారా, మీరు నడుస్తున్న నడక మీకు ఆనందాన్ని ఇస్తుందా, దుఃఖాన్ని ఇస్తుందా? మీరు నడుస్తున్న నడక మిమ్మల్ని మనసులో సంతోషింపజేస్తుందా, లేకపోతే మీ యొక్క మనసులో మీ ఏదన్నా ఒక గిల్టీ ఫీలింగ్ ఇస్తుందా? దయచేసి గమనించండి. ఒక మాట అడుగుతాను, దయచేసి ఎవరు ఏమనుకోవద్దు, అది కేవలం దేవునికి ఉత్తరం జవాబు చెప్పుకోండి. యేసుక్రీస్తు యొక్క బిడ్డగా ఉండవలసిన రీతిలో, యేసుక్రీస్తు యొక్క శిష్యుడుగా ఉండవలసిన రీతిలో తూచా తప్పకుండా నా ఊహ తెలిసినప్పటి నుంచి ఈనాటి వరకు ఉన్నాను, ఇంకా ఉండబోతాను అని చెప్పేవాళ్ళు ఉన్నారా? యేసుక్రీస్తు కొరకు చేయవలసిన రీతిలో ప్రార్థన చేశాను, అసలు ఎలా ప్రార్థన చేయాలి అలానే చేశాను, ఇక నువ్వు చేస్తూ ఉంటాననే వాళ్ళు ఉన్నారా? యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని, యేసుక్రీస్తుని వెంబడిస్తూ నా యొక్క ఈ లోక సంబంధమైన అన్నింటినీ మర్చిపోయి, పాపాలన్నింటినీ విడిచిపెట్టి నేను ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో నడుస్తున్నాను, దేవునికే నేను జీవిస్తాను, నా స్నేహితులందరినీ, నా పాపతో కూడిన వాళ్ళందరినీ విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన వాటన్నింటినీ మర్చిపోయి ఈ లోకంలో నేను పాపంలో పడకుండా తూచా తప్పకుండా ఎల్లప్పుడూ నేను కొనసాగుతున్నాను అనే వారిని ఉన్నట్టు వారికి నేను కాళ్ళకు దండం పెడతాను. అంటే అర్థం ఏంటంటే అట్లాంటి వాళ్ళు లేకపోరు, ఉంటారేమో. కానీ దయచేసి గమనించండి ప్రియులారా, దేవుడు కోరేది ఏంటంటే ఈ లోకంలో మనం జీవిస్తున్న కాలం, లోకంలో జీవిస్తున్నంత కాలము ఆయన వైపు మనం చూస్తూ, ఆయన యొక్క సన్నిధి వైపు మనం చూస్తూ ముందుకు నడిస్తే ఏమవుతుందో తెలుసా? ఖచ్చితంగా గమ్యము చేరతాము. ఆయన హస్తములలో మనము ఉండాలి, ఆయన హస్తాల్లో మనం. అందుకని అంటాడు కదా, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు. ఉపవాసం ఉండడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే, చాలామంది ఒక రోజు ఉంటారు, కొంతమంది ఒక 2 రోజులు ఉంటారు, కొంతమంది 21 రోజులు ఉంటారు, కొంతమంది 40 రోజులు ఉంటారు. ఉపవాసం అనేది దేవుడు కేటాయించిన సమయం మీ ఇష్టం, మన ఆరోగ్యానికి చెందినది, మన ఆరోగ్యానికి ఇష్టకరమైనది. దయచేసి గమనించండి, మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉపవాసం ఉండడం అంటే మనము ఏదో చేసి దేవుణ్ణి మహిమపరచడం, మనం ఏదో చేసి దేవుని మహిమను పెంచడం కాదండి ఉపవాసం అంటే. మనం ఏదో చేసి దేవుని యొక్క గొప్పతనాన్ని పెంచడం కాదండి ఉపవాసం అంటే. చాలామంది ఏమంటారంటే నేను ఉపవాసం ఉన్నానండి అని గొప్పగా చెప్పుకుంటారు. గొప్పగా చెప్పుకునేది కాదు ఉపవాసం. ఉపవాసం ఏంటంటే తను తగ్గించుకొని, నేను ఉపవాసం ఉండడం ద్వారా దేవుని మహిమను నేను హెచ్చించానని కాదు, కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని నేను హెచ్చించానని కాదు, కానీ నేను ఉపవాసం ఉండటం ద్వారా నేను దేవునిలో హెచ్చాను. నేను ఉపవాసం ఉండడం ద్వారా దేవుని కొరకు నాకు ఇష్టమైన కొన్ని ఆహార పదార్థాలు, నాకు ఇష్టమైన కొన్ని విషయాలంటే నేను దేవుని కొరకు త్యాగం చేసుకొని, నన్ను నేను తగ్గించుకొని, నన్ను నేను నలగొట్టుకొని దేవుని దృష్టిలో ఎదిగాను. నువ్వు ఉపవాసం ఉండడం ద్వారా దేవుని మహిమ పెరగదు, నువ్వు ఉపవాసం లేకపోవడం ద్వారా దేవుని మహిమ తగ్గదు. దేవుని మహిమే, ఉన్నవాడు అనువాడనే. కానీ ఎప్పుడైతే ఉపవాసంలో ఉంటావో, దయచేసి గమనించండి ప్రియులారా, నీ ఉపవాసము నిన్ను ఏం చేస్తుందంటే, నీలో ఉన్న శారీరక క్రియలు, నీలో ఉన్న శారీరక ఆ ఆందోళనను, నీలో ఉన్న ఆ శారీరక ఆ యొక్క చీకటి శక్తులతో కూడిన యొక్క శక్తులను నిన్ను నిర్మూలం చేసే, నీ చుట్టూ ఉన్న వాటన్నిటిని తీసివేసేసి అగ్ని కంచెను నాటి దేవుని యొక్క సన్నిధిలోనికి నన్ను హెచ్చిస్తుంది. మన ఉపవాసం ద్వారా మనం హెచ్చుతామండి. మన ఉపవాసం ఉండడం ద్వారా మనము దేవుని ఎదురులో ఎదుగుతాము. మన ఉపవాసం ఉండడం ద్వారా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము మనలోనికి పోయబడతాయి. దయచేసి గమనించండి పిల్లరా, మీరు ఎంత ఆశ్చర్యకరమైన విషయం, ఎంత ఆశ్చర్యకరమైన సంగతి తెలుసా మీకు? నేను ఇప్పుడు అదే అనుకుంటాను. మామూలుగా ఇప్పుడు టైము 1 గంట అవుతుంది. ఇప్పుడు 1 గంట టైంకి ఏంటంటే కడుపులో బెల్ మోగాలి. సాధారణంగా అయితే ఇహలోక సంబంధంగా అయితే, మామూలుగా అయితే ఉపవాసం ఉన్నాం కాబట్టి మనం ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, మనందరూ అనుభవిస్తున్న మాట ఏంటంటే, మనము ఎప్పుడైతే ఉపవాసం ఉండాలి అని కేటాయించిన రోజు, దయచేసి గమనించండి, ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత 3 గంటలకో 4 గంటలకో విరమించుకున్న తర్వాత అప్పటికి కూడా మనకి ఆకలి వేయదండి. మామూలుగా అయితే ఉపవాస ప్రార్థన లేని రోజు ఈ టైంకి కడుపులో గంట కొట్టుద్ది. కొంతమంది అంటారు కడుపులో ఎలుకలు పరుగుతున్నాయి అంటారు, కొంతమంది కడుపులో ఏవేవో పరుగుతున్నాయి అంటారు. ఆ గంట, ఆ బెల్, లంచ్ బెల్ కొట్టాల్సిందే. ఏది? ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూడా,
రోజు ఉదయం టిఫిన్ తింటాం, 1 గంటకు బెల్లు కొడుతుంది. కానీ ఉపవాసం ఉన్న రోజు మనఃపూర్వకంగా మన ఉపవాసం ఉంటే టిఫిన్కి మనకి ఏం కాదు, ఆ లంచ్ టైంకి మనకేం కాదు, ఇంకా మనం కొనసాగించుకుని డిన్నర్ టైం కూడా వెళ్తే ఆకలి కాదని. ఎందుకో తెలుసా, మనము దేవుని కొరకు కేటాయించి, దేవుని యొక్క సన్నిధి కొరకు, దేవుని యొక్క శక్తి కొరకు, దేవుని యొక్క బాహుళ్యం కొరకు మనము యొక్క సమయాన్ని కేటాయించి, నాకు మానవరీత్యా వచ్చే ఈ మానవ కోరికలను దేవుని వైపు మళ్ళించుకొని, ఇదిగో ప్రభా నేను ఆకలిగా ఉన్నప్పటికీ ఇది ఉన్న ఆకలిని నీ హస్తంలో పెడుతున్నాను ప్రభా అని మనం ఎప్పుడైతే మనల్ని మనం రిక్తపరుచుకుంటామో, మన హృదయాన్ని మన కడుపులను రిక్తపరుచుకుంటామో, దయచేసి గమనించండి ప్రియులారా, ఆకలి అనే మాట తెలియకుండా దేవుని సన్నిధి, దేవుని మహిమ, దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని కటాక్షము, దేవుని యొక్క గొప్ప లక్షణాలన్నింటినీ దేవుడు మనకి ఇమర్పజేసి ఈ ప్రకృతికి విరుద్ధము ఆకలిగా ఉండడం, ప్రకృతికి వైపరీత్యం, ఆకలిని చంపుకోవడం అనేది ప్రకృతికి కుదరదు. కానీ ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి మన ఉపవాసంలో దేవునికి వైపు చూస్తామో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఆ యొక్క ఏమీ లేని తనంలో తన ప్రేమను నింపి, తన శక్తిని నింపి, దయచేసి గమనించండి, నాకైతే నేను అనుభవించింది ఏంటంటే, నేను ఏ రోజైతే ఉపవాసం ఉన్నానో ఆ వారం అంతట్లో ఆ రోజే చాలా యాక్టివ్గా ఉంటాను. ఉపవాసం ఉన్న రోజు అసలు ఎగిరి గంతులేయాలనిపిస్తే ఆనందం వస్తుంది. ఉపవాసం ఉన్న రోజు వెళ్ళి ఒక క్రికెట్ మ్యాచ్ ఆడాలనే ఆసక్తి ఉంటుంది, అంటే ఆ ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే యెషయా అంటాడు కదా, యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు. యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు అంటే నుంచొని చూడటం కాదండి. యెహోవా ఎప్పుడు వస్తావా, ఏం చేస్తావా, ఎప్పుడు ఇస్తావా, ప్రార్థన చేసి కనిపెట్టుకోవడం కాదు, ప్రార్థన చేసి దానికి కనిపెట్టుకోవడం కాదు. దేవుని సన్నిధిలో నేనుండి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను, ఆయన ఇచ్చే గుణగణాలను, ఆయన శక్తిని నాకు ప్రసాదిస్తూ ఉండగా ఆ శక్తి కొరకు ఎదురు చూస్తూ దానికోసం కనిపెట్టుకుంటా. వెయిటింగ్ ఫర్ ద లార్డ్, దే దట్ వెయిట్ అపాన్ ద లార్డ్ షల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. ఆ యొక్క బలం ఎటువంటి బలం అంటే, పోయిన బలాన్ని కొంచెం ఎక్కువ చేసే బలం కాదు, క్షీణించిన బలాన్ని కొంచెం అభివృద్ధి చెందేది కాదు. ఏ బలం అయితే స్టార్టింగ్లో ఉన్నదో అదే బలాన్ని తిరిగి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అది దేవుని కొరకు కనిపెట్టుకోవాల్సిన ఉపవాసం ఉంటే ఏమవుతుందంటే, మనము దేవునిలో ఎదగడానికి, మనలో ఉన్న సమస్త పాపాలన్నింటినీ, ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో మనము సంపూర్తిగా దేవునికి లొంగిపోతాం, సంపూర్తి దేవునికి దాసోహం అయిపోయి మన హృదయాన్ని దేవునికి సమర్పించినప్పుడు ఆ యొక్క ఆకలి కానీ, ఈ శారీరక ఆశలు కానీ, శారీరక ఇచ్చలు కానీ మనలోకి రావు. ఎప్పుడైతే అలా ఉంటామో దేవుణ్ణి మనం మహింపరిచేవాగా ఉంటామో, దేవుడు మనలోనికి తన శక్తిని, బలాన్ని నింపుతాడు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది, దేవునికి ఎప్పుడు కావాల్సింది ఏంటంటే, నేను సన్నిహితంగా ఆయనకి తోడుగా ఉండాలని. ఎందుకంటే అన్నాడు కదా, నీవు నాకు దగ్గర అవుతే నేను నీకు దగ్గర అవుతాను. డ్రా నigh unto me, I will draw closer to you. నువ్వు నాకు దగ్గరగా రా, నేను అంతకంటే దగ్గరగా నీతో ఉంటాను, అంతకంటే దగ్గర నీతో ఉంటాను. అంటే అర్థం ఏంటి, మనం కనుక దేవుని దగ్గరికి వెళ్ళకపోతే దేవుడు మనకి దూరం అయిపోతాడా? లేదండి, అది కాదు. దేవుడు మనకి దూరం అయ్యే ప్రసక్తి లేదు, మనమే దేవుడి నుంచి దూరం అయిపోతాం. కానీ మనం ఉపవాసాలు ఎప్పుడైతే దేవునికి దగ్గరకు వెళతామో ఏమవుతుందో తెలుసా, ఉపవాసాలు మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళతామో ఆయన చిత్తానుసారంగా మనము క్రియలు చేయటం మొదలు పెడతాము. దాని అర్థం ఏంటంటే, దేవునితో నేను ఐక్యమైపోయి దేవుని యొక్క పరిస్థితుల్లో నేను దేవునికి ఐక్యపరచబడి, దేవుని యొక్క చిత్తానుసారంగా నేను నడుస్తూ నా క్రియలు నేను మర్చిపోయి దేవుని క్రియలు చేయడానికి దేవుడు నాకు అనుమతిస్తాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, నేను ఎంత ఆశీర్వాదించబడ్డానంటే, అంత ఆశీర్వాదకరంగా నేను జీవిస్తున్నానంటే, ఎంత ఆశీర్వదించబడ్డానంటే, దయచేసి గమనించండి పిల్లరా, నేను అనుకున్న పనులు నాకై నేను చేసుకుంటే అవి విఫలం. నా కుటుంబ విషయం కానీ, వ్యక్తిగత విషయం కానీ, స్నేహితుల విషయం కానీ, బంధువుల విషయంలో కానీ, ఇహలోక సంబంధమైన నేను అనుకున్న రీతిగా నేను చేస్తే అది విఫలమైపోతుంది. కానీ నేను అనుకున్న క్రియలనే నేను ఎలా చేయాలనుకుంటున్నానో వాటి ప్రకారమే నేను దేవునికి కనుక నేను సంపూర్తిగా దేవునికి నేను సమర్పించుకొని, ప్రభువా ఇలా చేయాలనుకుంటున్నాను, నీ చిత్తం ఏంటి ప్రభువా అని ఎప్పుడైతే మనం దేవునికి నేను సమర్పించుకున్నానో, నేను చేయవలసిన క్రియలే నేను ఎలాగైతే చేయాలనుకుంటున్నానో దేవుడు దాన్ని తన చిత్తానుసారంగా మార్చి చేసి నేను అనుకునే దానికంటే అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. నేను అనుకుంటున్న క్రియలే
నా హృదయవాంఛనను తీర్చే దేవుడు. ఇదిగో ప్రభా ఈ పని నేను చేయాలనుకుంటున్నాను అని నేను అనుకున్నప్పుడు దేవుడి చిత్తం లేకుండా అది అసలు జరగదు. దేవుడి చిత్తం లేకుండా జరగదు అది. కానీ ఎప్పుడైతే ప్రభువా ఇట్లా నువ్వు నా జీవితంలో నీ చిత్తాన్ని నెరవేర్చు ప్రభువా, నీ యొక్క చిత్తం ఏమన్నది నేను దేవునికి సమర్పించుకుంటే, ఆ క్రియ ఏ క్రియ అయితే నేను అనుకుని చేయాలనుకున్నాను ఆ క్రియ నా చేత మంచి క్రియ చేయించి, ఆ క్రియ ద్వారా నాకు మాత్రమే కాకుండా ఆ క్రియ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లు దేవుడు చేస్తాడు. అదే ఉపవాస ప్రార్థన యొక్క శక్తి. ఉపవాస ప్రార్థన ఎందుకు ఉండాలంటే, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అద్భుతాలు జరుగుతాయి. అంటే వేరే ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరగవా? జరుగుతాయండి. వేరే ప్రార్థన చేసినప్పుడు కూడా జరుగుతాయి. వరంగల్లో ఉన్నప్పుడు, పైడిపల్లిలో ఉన్నప్పుడు చాలామంది వివాహమైన తర్వాత వారికి పిల్లలు కలగలేదు. కానీ వారు ఎప్పుడైతే ఉపవాసంలో ఉండి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకున్నారో, ఆ ఉపవాస ప్రార్థన ద్వారా, అప్పటి వరకు వారికి ఉపవాస ప్రార్థన అంటే తెలియదు, మనం వాళ్ళకి చెప్పి వారి ద్వారా చేయించి వారు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన ఉన్నారో చాలామంది తన పిల్లలను వాళ్ళు పొందుకున్నారు. వారు చెప్పే సాక్ష్యం ఏంటంటే, సార్ ప్రార్థన చేసుకోవటం ఎత్తు అయితే ఉపవాస ప్రార్థన చేయటం ఇంకా పెద్ద ఎత్తు సార్. ప్రార్థనలో ఏదైతే మేము పొందుకోలేకపోయామో ఉపవాస ప్రార్థనలో మేము పొందుకున్నాం సార్ అంట. దయచేసి గమనించండి కదా. ఎందుకంటే ఉపవాస ప్రార్థన ఆశీర్వాదాన్ని దయచేస్తాం. ఉపవాసం ఉండి ఏం చేస్తారంటే కన్నీరు విడిచడం అంటే చాలామంది అనుకుంటారు అసలు కన్నీరు ఎందుకు వస్తాయని అంటారు. కన్నీరు రావాల్సిన అవసరం ఏముందంటారు. కొంతమంది దైవజనులు ఏమంటారంటే, ఇప్పుడు మనము దేవుని చేత దీవించబడ్డాము, యేసుక్రీస్తు బిడ్డలంగా మనం పరలోకంలో పరువులము, పరలోకానికి వెళ్ళిపోతున్నాము, పరలోకంలో మనం స్వాస్థ్యం ఉన్నది, ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు, అసలు ఇప్పుడు యేసుక్రీస్తు మనం ప్రార్థన చేసి ఏడవలసిన అవసరం లేదు, కన్నీరు కార్చవలసిన అవసరం లేదు అని అంటారు. దయచేసి గమనించండి పిల్లరా. కొంతమంది అట్లా బయలుదేరారు. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం రాజుల బిడ్డలం, రాజుల యొక్క కుమార్తెలము, మనం కన్నీరు కావాల్సిన అవసరం ఏముంది, కన్నీరు కార్చుకుంటానే ప్రార్థన చేయొచ్చు, ఏం పర్వాలేదు అంటారు. అసలు కన్నీరు కార్చకూడదు అంటారు కొంతమంది. అదే విత్తనవాదం నాకు అర్థం కాదు. నేను చెప్పే మాట ఏంటంటే, అసలు నాలాంటి పాపి, నా పాపం చేసిన నేను, నా పాపాలను దేవుడు ఒక చిన్న ప్రార్థన ద్వారా నన్ను క్షమించి నన్ను నరకానికి వెళ్తున్న నన్ను పరలోకానికి మార్గంలో నిలబెట్టాడు అనే ఆ ఒక్క చిన్న మాట కనుక మనం ధ్యానం చేస్తే మన పాపాలన్నింటినీ దేవుడు క్షమించేశాడు. ఒకే ఒక మనము కోట్లు పాపము చేసినప్పటికీ ఆ లెక్క దేవుడు చూసుకుంటా, ఆ లెక్క దయచేసి గమనించాను. నేను ఎన్ని పాపాలు చేశాను, మనం ఎన్ని పాపాలు చేసాం దేవునికి లెక్క. ఎందుకో తెలుసా దేవునికి లెక్క ఉంది. ఒకరోజు పరలోకానికి మనం వెళ్తాము, వెళ్ళి ప్రభా నేను ఎన్ని పాపాలు చేసిన నాకు లెక్క చెప్పు ప్రభా అంటే, ఏ క్యాల్కులేటర్ కానీ, ఏ సూపర్ కంప్యూటర్ కానీ, ఎటువంటి తాంత్రిక లేకపోతే ఎటువంటి టెక్నికల్ కంప్యూటర్స్ కూడా చెప్పలేవు లెక్క. అన్ని పాపాలు చేసాం మనం, అన్ని పాపాలు చేసి ఉంటాం. కానీ అరే నాలాంటి భ్రష్టుడి కొరకు యేసుక్రీస్తు వారు వచ్చి నా కోసం చనిపోయాడని ఒక్క మాట కరెక్ట్గా కూర్చొని ఒంటరిగా ధ్యానం చేస్తే ఆ కన్నీళ్ళు ఆగవండి. అంటే దుఃఖంతో కాదండి, దుఃఖంతో ఏడవడం కాదు. ఏ దుఃఖం అంటే, ఈ లోకంలో మనము దేవునికి దూరం అయిపోయానే, దేవునికి ఇష్టంగా జీవించలేకపోతున్నానే, దేవునికి ఇష్టానుసారమైన జీవితం నేను కొనసాగించలేకపోతున్నానే అనే ఆ దుఃఖం కలిగి ఉండాలి. దేవుడు నాకు ఆహారం ఇవ్వలేదు, దేవుడు నాకు డబ్బులు ఇవ్వలేదు, దేవుడు నన్ను దీవించలేదు, నాకు అది లేదు, ఆయన చూస్తే మెర్సిడీస్ ఉంది, నాకు కారు కూడా లేదు, ఆయన చూస్తే ఇది ఉంది, దానికి నాకు ఇది కూడా లేదు, వేరే వాళ్ళని చూసుకొని పోల్చుకొని ఆ దుఃఖం కాదు. నా దుఃఖం ఉంటే ఏమి లాభం లేదని దయచేసి గమనించండి పిల్లరా. ఆ దుఃఖంతో కనుక మనం ఉంటే మనం క్రైస్తవులమే కాదు. దయచేసి గమనించండి. క్రైస్తవులు ఎటువంటి దుఃఖం కలిగి ఉండాలంట, అరే క్రైస్తవుడుగా నేను దేవుని బిడ్డగా ఉండలేకపోతున్నానే, క్రైస్తవునిగా దేవునికి చిత్తానుసారంగా ఉండలేకపోతున్నానని ప్రాణి ఆ దుఃఖం మనకు ఉండాలి. ఎప్పుడైతే సిలువ సన్నివేశం చూస్తామో కన్నీరు కారుతుంది. ఎందుకంటే యెహోవా యేసుక్రీస్తు ఏమన్నాడు, మీరు కన్నీరు విడిచుచు ప్రార్థిస్తూ ఉండగా యేసుక్రీస్తు వారు ఏమన్నారు, తన సిలువలో ఉన్నప్పుడు ఏమన్నారు, సిలువ సన్నివేశం చూస్తూ మరియా మరియు కొంతమంది స్త్రీలు ప్రార్థిస్తున్నారు, ఏమన్నారు, నా కొరకు ఏడవకండి, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు కన్నీరు విడిచుడి అన్నాడు. పాత నిబంధనలు ఏమన్నాడు, మీరు వేకువజామున లేచి మీ పిల్లల గురించి కన్నీరు కార్చుడి అంటాడు. అంటే మనం కన్నీరు కార్చటం మన చేతిలో లేదండి.
దేవునిని తలుచుకుంటే చాలు, దేవుని యొక్క మహిమను తలుచుకుంటే చాలు, దేవుని యొక్క శక్తిని తలుచుకుంటే చాలు, దేవుని యొక్క గొప్ప ఆరోగ్యాన్ని, దేవుడి ఇచ్చిన ఆ ఆశీర్వాదాన్ని కనుక మనం గమనించుకుంటే చాలు, కన్నీరు ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. అవి కన్నీరు కాదండి, పన్నీరు, సంతోషంతో కూడిన పన్నీరు, దుఃఖంతో కూడిన కన్నీరు దేవుడు సంతోషంగా మారుస్తాడు. అందుకంటే కదా, నీ కన్నీటిని నేను నా గవిలలో దాచుకున్నానంటే దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. అసలు మన కన్నీటిని దేవుడు దాచుకోవడం ఏంటంటే, అంటే అర్థం ఏంటి? మన ప్రతి కన్నీటి బొట్టును దేవుడు దాచుకుంటున్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా. అంతేకాకుండా ఆయనతో చనిపోయిన వారు క్రీస్తుతో లేపబడిన వారైతే నీ ఆత్మ నేను యెహోవా యందు దాచబడిందని అంటాడు. నీ ఆత్మ దేవుని యందు దాచబడినది. నీ ఆత్మనే దాచేవాడు కాదు, కానీ నీ ప్రతి కన్నీటి బొట్టును చూసి ఆ కన్నీటి బొట్టుకి జవాబు దయచేసే దేవుడు మన దేవుడు. ఎక్కడ చేశాడు? ఎక్కడ కొంతమంది ఏమి చేసినా లేదా ప్రార్థన చేస్తున్నా లేదండి, కన్నీరు కారుస్తున్నా లేదా, కన్నీరు కారుస్తున్నావా? ఇప్పుడు చాలామంది ఏమంటారు, నేను కన్నీరు కార్చిన కూడా దేవుడు నా మాట వింటలేదు అంటే ఎందుకు దేవుడిని మొర వింటలేదు తెలుసా? కన్నీరు కారిస్తే దేవుడు మొర వింటాడంట అని కన్నీరు కారిస్తే ఇక లాభం ఏముంది? అర్థమవుతుందండి? కన్నీటితో ప్రార్థన చేసి దేవుడు ప్రార్థన వింటాడంట అనే ఆ తలంపుతో కన్నీరు కారిస్తే లాభం లేదండి. నీ కన్నీరు ఆటోమేటిక్గా నాలాంటి పాపి కొరకు నువ్వు వచ్చావు ప్రభా, ఆటోమేటిక్గా కన్నీరు రావాలండి. అది ఒక కన్నీటిని దేవుడు చూశాడు. ఒకరి కన్నీటిని దేవుడు చూశాడు. పాత నిబంధన గ్రంథంలో ఎవరిదండి? ఎవరు చెప్పండి? హాగారు కన్నీటిని దేవుడు చూశాడు. నీ కన్నీరు నేను చూశాను అని ఆ ఒక జనాంగం అది సెకండ్ థాట్ కానీ వదిలేసిన పక్కన. కానీ దేవుడు కన్నీరు విడిచేవారిని చూసి ఆ ప్రతి కన్నీటి బొట్టుకు దేవుడు సమాధానం చెప్పేవాడు. దేవుడు ఆశీర్వాదం దయచేసేవాడు. దయచేసి గమనించండి ప్రియులారా. అందుకని యెహోవా తండ్రి యొక్క కన్నీటి కారుస్తూ మీరేం చేయాలంటే దుఃఖించచ్చు మనఃపూర్వకంగా తిరిగి నా ఎదుకు అంటే దయచేసి గమనించండి ప్రియులారా. దేవుని బిడ్డలంగా మనం ఉన్నాము. కన్నీరు కార్చుతూ దుఃఖించచ్చు. ఏం దుఃఖం అంటే, ఇదిగో దేవుని కొరకు దేవుని బిడ్డగా నేను ఉన్నాను, దేవుడు నన్ను దీవించాడు, నాకు రక్తం కార్చాడు, నా పాపాన్ని విమోచించాడు, పాప యొక్క శక్తిలో నుండి, పాప యొక్క సన్నిధిలో నుండి, పాప యొక్క బలంలో నుండి నన్ను విడిపించి హీ హాస్ సేవ్డ్ మీ ఫ్రమ్ ద పెనాల్టీ, పనిష్మెంట్ అండ్ పవర్ ఆఫ్ సిన్. ద పెనాల్టీ, పవర్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ సిన్ తీసేశాడు. నన్ను ఆ పాపపు ఆలోచనలు తీసేశాడు. ఆ పాప శిక్షను నన్ను తొలగించారు. ఆ పాపపు ఆలోచనల నుండి పాపంతో వచ్చే జీతం మరణాన్ని నన్ను జయించడానికి నాకు శక్తినిచ్చాడు. అటు దేవుడికి నేను దూరంగా ఉంటే ఎలా? అటు దేవుడికి నేను సన్నిహితంగా ఉండాలి అని మనము సంతోషం, దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు సంతోషం వస్తుంది. దేవుడికి దూరంగా వెళ్ళినప్పుడు మనకి దుఃఖం తప్ప ఏమి రాదండి. ఆ దుఃఖాన్ని దిగమిగుంటే అది ఇంకా దుఃఖంలోకి వెళ్ళిపోతుంది. ఆ దుఃఖాన్ని బయటగా చెప్పుకొని, ప్రభా ఇదిగో నీ సన్నిధిలో నేను చేయలేకపోతున్నాను, నీకు ఉండాల్సిన రీతిలో నేను ఉండలేకపోతున్నాను ప్రభా, ఇదిగో నేను యొక్క క్రియలు నేను చేయలేకపోతున్నాను, నీ క్రియలు నాయన చేయించిన ప్రభా. దుఃఖం, ఏ దుఃఖం అంటే అది దేవుని సన్నిధి కొరకు, దేవుని యొక్క ప్రాకులాట కొరకు, దేవుని యొక్క ప్రేమ కొరకు, దేవుని యొక్క నడిపింపు కొరకు, దేవుని యొక్క చిత్తము కొరకు ఆయన మన జీవితంలో వచ్చి మనల్ని నడిపించడానికి మన జీవితాన్ని సంపూర్తిగా దేవునికి సమర్పించుకొని, ఇదిగో ప్రభా నేను నీ కొరకు నేను ఉండలేకపోతున్నందుకు నన్ను క్షమించు ప్రభా. ఆ దుఃఖము కలిగి ఉండాలి. ఎటువంటి దుఃఖం అంటే దేవుని చిత్తానికి, దేవుని ప్రేమకు లేని విధానంలో ఉండవలసిన దుఃఖం. ఆ దుఃఖం లేకపోతే ఆ దుఃఖం మనం కలిగి ఉండాలి. దుఃఖిస్తూ ఏం చేయాలంటే మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు అన్నట్టు. దయచేసి గమనించిన పిల్లరా, అపోస్తులైన యోహాను, ముగిస్తుంటున్నాను, అపోస్తులైన యోహాను ప్రకటన గ్రంథంలో పత్మస్ ద్వీపంలో చెరలో ఉన్నాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఆ పద్మస్ ద్వీపంలోకి వెళ్తే ఆ పద్మస్ ద్వీపంలోనే చనిపోవాలి, అంతే. ఆ శరీరం కూడా ఇంకా ఎవరు పొడిచిపెట్టడం కూడా ఎవరు ఉండరు, అక్కడ ఎవరు ఉండరు. అది ఆ టైంలో అతి ప్రమాదకరమైన ఘోరమైన శిక్ష. అది పద్మస్ ద్వీపంలో వెళ్ళి వారిని వదిలేయాలి. అక్కడ ఎవరు ఉండరు. అక్కడే క్షీణించి అక్కడే మనిషి శరీరం చనిపోద్ది. ఆ శరీరం కుళ్ళిపోద్ది, ఎముకలు కుళ్ళిపోతే పూడ్చిపెట్టే వాళ్ళు కానీ దాన్ని దహించే వాళ్ళు కానీ ఎవరూ ఉండరు. అది శిక్ష, యావజ్జీవ మరణ శిక్ష. అటువంటి పరిస్థితుల్లో యోహాను భక్తుడు ఏం చేస్తాడంటే యెరూషలేము వైపు చూస్తూ బాధపడుతున్నాడు, రోధిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. ఏమైపోయింది నా పట్టణం, ఏమైపోయింది యెరూషలేము, ఎలా ప్రభువా అని ప్రార్థిస్తుండగా మీరు గమనించండి. ప్రకటన గ్రంథంలో మొదటి 2 వచనాల్లో, మొదటి 2 అధ్యాయాల్లో వెనక నుండి ఒక శబ్దం వినపడిందంట పేతురుకి, యోహానికి వెనక నుండి ఒక శబ్దం వినపడిందంట. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు యొక్క శబ్దం. యోహాను ఏం చేస్తున్నాడు?
ఈహలోక సంబంధమైన యెరూషలేము వైపు చూస్తూ యెరూషలేమా అంటున్నాడు. కానీ యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా? యోహాను వెనక్కి తిరుగు. వెనక నుంచి శబ్దం వచ్చినప్పుడు వెనకకి తిరిగిన వెంటనే యోహాను భక్తుడు ఆ దృశ్యం చూసి ఆ పరలోక పట్టణాన్ని, పరలోకపు యెరూషలేమును చూసి సాష్టాంగపడ్డాడండి. ఆ మహిమను చూసి, ఆ సింహాసనమును చూసి, సింహాసనం మీద ఆసీనుడైన ఆ వెలుగును చూసి, ఆ వెలుగు చుట్టూతున్న 24 పెద్దల దూతలు 20 కోట్ల ఆ దృశ్యం చూసి, అరే ఇటువంటిది నేను వెనక పెట్టుకొని తాత్కాలికమైన ఈ యెరూషలేమును చూస్తున్నానని తన సాష్టాంగ నమస్కారం చేసి నేలను కిస్ పెట్టి దేవునికి తాను సమర్పించుకున్నాడు. దయచేసి గమనించండి. కొన్నిసార్లు మనం అనుకుంటాము దేవుని బిడ్డలంగా మనం దేవుని మార్గంలోనే వెళుతున్నాం అనుకుంటాం. దయచేసి గమనించండి. కానీ కొన్నిసార్లు దేవుడు వెనక నుంచి మాట్లాడతాడు. దయచేసి ఆ వెనక నుండి మాట్లాడే పరిస్థితి తెచ్చుకోవద్దు. దయచేసి నువ్వు వెనక్కి తిరిగి నా దగ్గరికి రా అనే పరిస్థితులకి నువ్వు తెచ్చుకోవద్దు. ఎందుకంటే దేవుణ్ణి గనక మనము మన వెనక ఉండి నువ్వు తిరుగు అనే పరిస్థితులకు వచ్చేసరికి అది చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే సాతానుడు పొంచి ఉన్నాడు. సాతాను ఎట్లా పొంచి ఉన్నాడు? గర్జించే సింహంవలే ఎవరిని మృంగుదునా అని పొంచి ఉన్నాడు. దయచేసి గమనించండి పిల్లరా, సాతానుడు పొంచి ఉన్నాడని ఆ సాతాను గురించి భయపడకుండా ఆ సాతానుని మృంగివేసిన యూదా గోత్రపు సింహము యేసుక్రీస్తు అన్న వైపు చూద్దాం. ఆ సాతాన్ని మింగివేసాడు, సాతాన్ని లయం చేశాడు, సాతాన్ని నాశనం చేశాడు మన యేసుక్రీస్తు. సాతాను భయపడతాం. దయచేసి గమనించండి, సాతాను గురించి భయపడితే మనం క్రైస్తవులం కాము. క్రైస్తవుడు అంటే ఎవరు తెలుసా? సాతాన్ని గడగడ వణికిస్తాడు. సాతానుకు భయపడేవాడు క్రైస్తవుడు కాడు. సాతాను క్రియలకు భయపడే క్రైస్తవుడు కాదు. అమ్మో సాతాను కాదండి. సాతాను మనల్ని చూసి గడగడ వణకాలి. సాతాను మనల్ని చూసి గడగడ వణకాలి. మనం అడుగు పెడితే చాలు అక్కడ సాతాను వణికిపోవాలి. ఎలా సాధ్యమండి? దేవుని యొక్క సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని ఉనికి మనలో ఉన్నప్పుడు హృదయంలో ఉండ యేసుక్రీస్తుని మన జీవితాల్లో అన్వయించుకొని, మన జీవితం అంతా అన్వయించుకొని యేసుక్రీస్తు వారు మన జీవితంలో తన క్రియలు ఏదైతే చేయాలనుకుంటున్నారో వాటిని మనము మన జీవితంలో జరిగించబోవాలి. యెహోవా తండ్రి యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చాలి. ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి, దుఃఖించాలి. అంతేకాకుండా మనం మనఃపూర్వకంగా దేవుని వైపు వచ్చేయాలి. దయచేసి గమనించండి. మనఃపూర్వకంగా దేవుని వైపు రావడం అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో ఎంతో ఆశీర్వాదకరమైన జీవితం. ప్రియులారా, దయచేసి గమనించండి. ఇది యెహోవా వాక్కు. ఇన్ని కార్యములు, ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు చేసిన దేవుని ఎదుట చూసి మనము, ప్రభువా, ఇదిగో ప్రభువా, నేను ఇక మీదట నేను తిరిగి మీ వైపు మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితుల్లోనికి నేను రాను ప్రభువా, మీ మార్గంలో నడుస్తాను ప్రభువా అని మనము దేవునికి ఒక్కడించి, ఎట్లయితే దేవుడు ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాగ్దానము, ఇది యెహోవా యొక్క కమాండ్మెంట్ అని చెప్తూ, యెహోవా వాక్కు అని చెప్తున్నాడు. ఇదిగో ప్రభువా, నేను నీ బిడ్డగా ఈ మాట చెప్తున్నాను. మీరు ఎలాగైతే నన్ను విడకుండా ఎడబాయకుండా ఉన్నారో అనే మాట నువ్వు అంటావు, మీరు అన్నారో, ఇదిగో నేను కూడా మిమ్మల్ని విడవకుండా మీ మార్గం నడుస్తాను ప్రభా. మీ యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి నేను హెచ్చుతాను ప్రభా. ఉపవాసం మనల్ని హెచ్చిస్తుంది, మన దేవుని యొక్క సన్నిధిలోనికి పైకి లేపుతుంది. అట్టి ఎదుగుదల మనం దేవుడి వాళ్ళని కోరుచున్నాడు. కాబట్టి అట్టి జీవితంలో మనం ఉందాం. దేవుడు మనం దీవించి ఆశీర్వదించి కాచి కాపాడదాం. ఎందుకంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో గడపడం అనేది చాలా ప్రాముఖ్యమైన ఆశీర్వాదకరమైన విషయం. కాబట్టి అట్టి జీవితం దేవుడు మనకి ఇచ్చి మనం దీవించి ఆశీర్వదించి కాచి కాపాడడం. ఒకే ఒక చిన్న మాట, దయచేసి క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, నా ప్రియ బిడ్డలారా, దయచేసి గమనించండి. మనము ఏ రోజైనా ఈనాటి నుండి యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు యెహోవా మన దగ్గరకు వచ్చి, యేసుక్రీస్తు మనకు వచ్చి, బిడ్డ తిరిగి నా యొద్దకు రా అనే పరిస్థితిలోనికి తెచ్చుకోకుండా విశ్వాసంలో కర్తవ్య దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూస్తూ మనం ముందుకు వెళదాం. దేవుడు మనం దీవించి ఆశీర్వదించి కాచి కాపాడను గాక. ఆమేన్. ప్రభా, చెప్పబడిన వాక్యం మా జీవితంలో నెరవేర్చడానికి సహాయం చేయమని, మీరే సమస్తమైన మహిమ కొంత ప్రభావం చెందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు దయచేసి గమనించండి. ఇంకా 10 నిమిషాలు మనం ప్రార్థనలో గడుపుదాం. అంశాలు చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన అంశం ఏంటంటే, ప్రత్యేకంగా ఈ ఉపవాస ప్రార్థనలో ప్రాముఖ్యమైన అంశంగా కరోనా వైరస్ గురించి, COVID-19 గురించి, ఆ యొక్క పరిస్థితుల గురించి ప్రార్థన చేయడానికి ప్రారంభించాము. వాటితో పాటు
కుటుంబ అవసరతలు ఇంకెవరైనా మాకు ఇప్పుడే చెప్పాం కాబట్టి మాకు ఫోన్ చేసి చెప్పడం కానీ ఏమన్నా ఉపవాస ప్రార్థనలో మాకు ప్రార్థించండి అని అంశాలు మనకి ఏమైతే రాలేదు. కాకపోతే ఉన్న అంశాల గురించి మొట్టమొదటి అంశం ఏంటంటే కరోనా వైరస్ గురించి, తర్వాత ఆ యొక్క ప్రభావం దేవుని ద్వారా అది నిర్మూలన అవ్వాలి, ఈ లోకంలో శాంతి సమాధానం ఆరోగ్యం ఉండాలని ఒక ప్రార్థనాపూర్వకంగా మనం గడుపుదాం. దయచేసి పాస్టర్ వచ్చి ప్రార్థించవలసింది కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందామండి. ఈ ఉపవాస ప్రార్థన అనేది ఎంతో అవసరమైనది. ఎందుకంటే ఈ ఉపవాస ప్రార్థన అనేది ఎన్నో శోధనల నుండి, ఎన్నో అవసరతలని, ఎన్నో బాధల నుండి తొలగించే గొప్ప ఆయుధం. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనము మన సమస్యలన్నీ దేవుని దగ్గర పెట్టి ప్రార్థించి ఆయనను ఘనపరచుదాం. ప్రార్థన చేసుకుందామండి. మా ప్రేమ కృపగల మా ప్రభా, జయంగలమైన తండ్రి, ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థన సమయం ప్రభా మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన. అవును మా ప్రభా తండ్రి, ఎన్నికలేని మమ్మల్ని ప్రభా తండ్రి మీరు ఏర్పరచుకొని మమ్మల్ని ప్రభా తండ్రి మీరు ప్రభా భూమి పునాదులు వేయబడకముందే మమ్మల్ని ఏర్పరచుకొని మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్న విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన తండ్రి. మా కొరకే ప్రభా మీరు శ్రీలలో వేలాడి తండ్రి మా పాపాల కోసమే ప్రభా తండ్రి వెలకట్టి మమ్మల్ని కొన్న విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన. మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకొని ప్రభా తండ్రి దత్తపుత్రులుగా ప్రభా తండ్రి మమ్మల్ని ప్రభా మీరు వెలకట్టి కొన్న విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన. మమ్మల్ని ప్రభా తండ్రి మిమ్మల్ని ప్రభా తండ్రి అబ్బా తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యమే. కానీ ప్రభా మేము మీ బిడ్డలము అనే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి ప్రత్యేకంగా ప్రభా ప్రపంచమంతా ప్రభా ఎంతో ఆందోళనతో ప్రభా, అంతేకాదనైనా తండ్రి భయభీతితో ఈ ప్రపంచమంతా ఉంటుండగా ప్రభా తండ్రి మీరే మీ సమాధానాన్ని, మీ శాంతిని, మీ దక్షిణ హస్తము ప్రతి ఒక్కరి మీద ఉంచమని వేడుకున్నాము నాయన. ఈ కోవిడ్-19 కరోనా వైరస్ని ప్రభా మీరే నిర్మూలపరిచి ప్రభా తండ్రి మీరే ప్రభా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకున్నాము నాయన తండ్రి. ప్రభా ఎంతోమంది కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న విధానం బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నాము నాయన. ప్రభా ఆ కుటుంబాలకి ప్రభా మీరే శాంతి సమాధానము మీ ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా ఎన్నో ప్రభా అమాయకులను తండ్రి కరోనా వైరస్ తీసుకెళ్ళిపోతుంది ప్రభా మీరే కనికరించండి. మీరే ప్రభా తండ్రి ఈ కరోనా వైరస్ ఈ బాధ నుండి ప్రభా తండ్రి మీరే విముక్తి కలుగ చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా తండ్రి మీరు సెలవిస్తే ప్రభా తండ్రి ప్రతి ఒక్కటి ప్రభా సాధ్యమవుతుంది. కాబట్టి ప్రభా తండ్రి మా ప్రార్థనలు మీ సన్నిధానంలో చేరి మీ సెలవు కోసం మేము వెయిట్ చేస్తున్నాము నాయన. మీరే ఒక్క మాట సెలవేయమని వేడుకున్నాం తండ్రి. ఈ కరోనా వైరస్ ప్రభా నిర్మూలపై ప్రభా తండ్రి తిరిగి ప్రపంచమంతా ప్రభా తండ్రి యథావిధిగా తండ్రి వారి పనులు చేసుకున్నట్టుకు మీరే సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. ఎంతోమంది ప్రభా ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారా బాధపడుతున్న వారి నిమిత్తమై ప్రార్థిస్తున్నాం నాయన. మీరే ముట్టండి, స్వస్థపరచమని వేడుకున్నాం తండ్రి. వారికి మీ దక్షిణ హస్తము మీరే తోడుగా ఉంచమని వేడుకున్నాము నాయన. ప్రభా తండ్రి మీరే తండ్రి వారికి మీ సహాయాన్ని, మీ స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా వారిని ట్రీట్ చేస్తున్న డాక్టర్సే కానీ మెడికల్ స్టాఫ్ నిమిత్తమై ప్రార్థిస్తున్నాము నాయన.
మీరే వారిని ప్రభా తండ్రి కాచి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. మంచి జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. వారు ట్రీట్ చేసే సమయంలో ప్రభా తండ్రి మరి వారికి మీరు తండ్రి గైడ్ చేసి ప్రభా తండ్రి మీరే ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. కృప చూపించండి, సహాయం చేయండి. పారామెడికల్ స్టాఫ్ కోసం ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. వారిని కూడా దీవించమని వేడుకున్నాం తండ్రి. కృప చూపించండి ప్రభా, సహాయం చేయండి ప్రభా తండ్రి. ఈ కోవిడ్-19 ద్వారా ప్రభా ఎంతోమంది ప్రభా మరి పనులు లేక, అంతేకాదు మా నాయన మరి భోజనం లేక ఎంతోమంది బాధపడే ప్రజల నిమిత్తమై ప్రార్థిస్తున్నాం నాయన. మీరే కృప చూపించండి, సహాయం చేయండి. మీ దక్షిణ హస్తము ప్రభా తండ్రి మీరే వారికి దయచేయమని వేడుకున్నాం తండ్రి. మీ సహాయాన్ని వారికి అందించమని వేడుకున్నాం ప్రభా తండ్రి. ప్రభా మీ సహాయం లేకపోతే ప్రభా వారు నిర్మూలమైపోతారు ప్రభా నాయన. కాబట్టి మీరే తండ్రి ప్రభా ఆనాడు ప్రభా ఏలియాకు ప్రభా మరి కాకుల ద్వారా మీరు ఆహారం అందించిన బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన. ఈరోజు ప్రభా తండ్రి అట్టి వారి కోసం ప్రార్థిస్తున్నాము నాయన. మీరే సహాయం చేయండి, కృపను చూపించండి ప్రభా. మీరే వారికి ఆహారము దయచేయమని వేడుకుంటున్నాం యేసయ్య తండ్రి. ప్రభా వారికి మీరే బలము శక్తి తోడయింది ప్రభా తండ్రి నడిపించమని వేడుకున్నాం తండ్రి. మీ సహాయం లేనిదే ఏమి తండ్రి ఈ లోకంలో తండ్రి ఏమీ జరగదు. కాబట్టి ప్రభా తండ్రి మీ చిత్తానుసారంగా ప్రభా మీ సహాయం దయచేయమని వేడుకున్నాం తండ్రి. ఏది ఏమైనప్పటికీ ప్రభా తండ్రి ఇప్పటి వరకు ప్రభా తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభా తండ్రి కృప వెంబడి కృపడి నడిపిస్తూ తండ్రి మీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇప్పటి వరకు ప్రభా తండ్రి సురక్షితంగా క్షేమంగా ఉంచిన విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన. ఇక ముందు కూడా ప్రభా తండ్రి మమ్మల్ని ప్రభా తండ్రి మీరు మమ్మల్ని మీ కృప ద్వారా నడిపిస్తారని చూస్తూ ఆరాధిస్తున్నాము నాయన. ప్రభా తండ్రి ఇటు ప్రార్థనలు ఇంకా ఎంతోమంది ప్రభా తండ్రి మీ సన్నిధానంలో మొరపెడుతున్నారు. వారి కోసం ప్రార్థిస్తున్నాము నాయన. వారి ప్రార్థన కూడా మీరు విని జవాబు ఇవ్వమని వేడుకున్నాము నాయన. ఈరోజు ప్రభా తండ్రి మేము చేసే ప్రతి ప్రార్థన ప్రభా తండ్రి మీరు మాకు జవాబిస్తారని చూస్తూ ఆరాధిస్తున్నాము నాయన. మా కుటుంబాల కోసం కూడా ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి. మరి ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి మీరే తండ్రి కాచి కాపాడి దీవించమని వేడుకున్నాం తండ్రి. ప్రభా తండ్రి మరి ప్రత్యేకంగా ప్రభా తండ్రి మరి మా సేవ కోసం ప్రార్థిస్తున్నాము నాయన. ప్రభా తండ్రి మరి ఆన్లైన్ ద్వారా జరిగే సేవను మీరు దీవించమని వేడుకున్నాం తండ్రి. ప్రభా తండ్రి మరి అనేకులు ఈ తండ్రి మరి ఈ పరిచర్యను ప్రభా తండ్రి స్వీకరించి ప్రభా తండ్రి మరి అనేక మంది రెస్పాండ్ చేస్తున్న వారి కోసమే ప్రార్థిస్తున్నామనైనా మీరే వారు దీవించండి, వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించమని వేడుకున్నాం తండ్రి. ప్రభా తండ్రి మా సంఘం కోసం ప్రార్థిస్తున్నామనైనా మరి మా సంఘస్థుల కోసం కూడా ప్రార్థిస్తున్నాం, దీవించండి ప్రభా, ఆశీర్వాదించమని వేడుకున్నాం తండ్రి. ప్రభా తండ్రి క్షమా చర్చ్ను మీరే ప్రభా తండ్రి అభివృద్ధిపరిచి మరి అంతకంతకు ప్రభా తండ్రి మేము కూడా సేవలో బలపడి మీ కొరకై సాక్షిగా జీవించటకు సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. మా తుది శ్వాస వరకు ప్రభా తండ్రి మేము మీ సేవలో ఎంతో బలంగా వాడబడి ప్రభా తండ్రి మేము మీ కొరకై ప్రభా తండ్రి మీ సేవలో మేము ప్రతి అడుగు మేము వేసి ప్రభా మీకు సాక్షులుగా జీవించటకు సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. మీ దాసుని కూడా దీవించండి, మీ దాసుడు ప్రభా తను చేసే పరిచర్యను మీరే అభివృద్ధిపరచమని వేడుకున్నాము నాయన. కృపను చూపించండి, సహాయం చేయండి ప్రభా తండ్రి. ఈ రీతిగా ప్రభా తండ్రి ఈ సంఘంని ప్రభా తండ్రి మీ దక్షిణ హస్తం ద్వారా ప్రభా తండ్రి ముందుకు నడిపింపచేసి ప్రభా తండ్రి ఈ సేవను మీరే ప్రభా తండ్రి మరి 30 100 ప్రభా తండ్రి దీవించమని వేడుకుంటూ ప్రభా తండ్రి మరొకసారి ప్రభా ఈ కరోనా వైరస్ని నిమిత్తమై ప్రార్థిస్తున్నాము నాయన. మీరే ప్రభా తండ్రి లయపరిచి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా తండ్రి ఒక వెలుగై మీరే నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్.
Our gracious and heavenly Father, thank you for this wonderful day you have given us, O Lord. Thank you for this wonderful opportunity you have given us to pray. Lord Jesus, thank you for helping us. Lord Jesus, thank you for helping us in all the aspects in our lives. Lord Jesus, many people passed away, Lord, but you have kept us alive and you showed us your grace and love, Lord Jesus. Thank you for the care and affection you have given us. Lord, bless all the people who are struggling, O Lord, because of this pandemic. Lord, bless all of them, provide them all their needs. Lord Jesus, bless the homeless, provide them all their needs, Lord Jesus. Help them in every situation of their lives. Lord Jesus, help them, fill them up with your hope, your mercy and your love, Lord Jesus. Lord, bless all the people who are suffering with the COVID-19, O Lord. Help them, protect them, Lord Jesus. Cure them, O Lord. Help them to get cured fast, and Lord Jesus, help them to rejoice and worship Thee. Lord, bless all the people who are not able to go back to their houses because of this pandemic, O Lord. Lord, bless them abundantly. Help them to come home safe. And Lord Jesus, bless all the people who are traveling, and Lord Jesus, bless all the people who are working for us. Lord, bless the policemen, the hospital staff, and Lord Jesus, bless municipality staff and everybody, Lord Jesus, who are helping us to have a protected shield, Lord Jesus. Thank you for everybody, Lord Jesus. Thank you for helping them to have that grace on us, oh Lord. Lord, thank you for your love and grace. Lord, bless all the people bless all the families of the people who passed away, Lord Jesus. Help them, O Lord. Provide them your, Lord Jesus, comfort them with your love, O Lord. And Lord Jesus, help them in every aspect of their lives. Lord, bless our family, bless all the people who are watching this, O Lord. Help them to glorify Thee and praise Thee, Lord Jesus. Help them to give you all the glory, O Lord. Help every one of us, Lord Jesus. Bless us in our problems, in our situations, in our daily life needs, O Lord. Lord, help us in. Thank you for helping us until now, and thank you for helping us, keeping us alive, safe and alive, O Lord. Bless us abundantly. Help us to grow in your will, and Lord Jesus, help us to grow in your mercy. Once again, committing all of us into your loving hands, pray in the mighty name of our Lord and Savior Jesus Christ. Amen. ప్రార్థనలను విని ప్రార్థనలకు జవాబు చేసే దేవుడు కాబట్టి మన ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబు దయచేయనట్లు ప్రార్థించిన వారితో మీరు ఏకీభవించి మీకు ఏమైనా ప్రార్థన అంశాలు ఉన్నట్లయితే మేము ఫేస్బుక్ పోస్ట్, యూట్యూబ్ పోస్ట్ పెడుతున్న తరుణంలో ఫోన్ నెంబర్ కూడా మేము పెడుతున్నాము. దయచేసి మీరు ఇప్పుడు కావాలనుకుంటే 7981768436 కిరణ్ మోహన్ అని మాకు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాకు కనుక మీ ప్రార్థన అంశాలు పెట్టినట్లయితే మేము రాసుకొని ప్రతి శుక్రవారం మీ గురించి ప్రార్థన చేస్తాం. మా ప్రార్థనలో ఏకీభవించినందుకు మీకు వందనాలు చెల్లించుకోవచ్చు. దశమ్మ చర్చ్ తరఫున, రికన్సిలేషన్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ దేవుడు దీవించాలని, మీ అందరినీ దీవించాలని, దేవుడు మన ప్రార్థనలు విని ప్రార్థనకు జవాబు దయచేసి మనందరినీ తన చిత్తానుసారం నడిపించాలని, వారిలో ఒక గమ్యం చేర్చాలని కోరుకుంటూ ఈ ఉపవాస ప్రార్థన మనం విరమించుకుందాం. మాతో పాటు ఏకీభవించినందుకు వందనాలు చెల్లించుకోవచ్చు. ప్రార్థనలో మీరు గడపండి, మేము ప్రార్థన గడుపుకుంటున్నాం. ప్రార్థన చేసుకొని ఈ ఉపవాస ప్రార్థన మీటింగ్ని మనం ముగించుకుందాం. ప్రభువా, మరొకసారి మీ సన్నిధిలో చేరి మేము చేసిన ప్రతి విన్నపం మీరు విన్నారని, ఆ విన్నపానికి జవాబు దయచేస్తానని నమ్మచ్చు, మీ చిత్తాన్ని మాలో నెరవేరుస్తానని నమ్మచ్చు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరునుగాక. మన దిన ఆహారం మీరు మాకు దయచేయండి, నా అపరాధం చేసిన వారికి క్షమించే ప్రకారం మా అపరాధములను క్షమించు, మమ్మల్ని శోధనలను తేక కీడు నుండి తప్పించు, ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరం నీవే తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు,
అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము చేరొచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపించి దీవించి కాచి కాపాడి మనందరినీ తన రాకడకే సిద్ధపరచునుగాక ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక ఆదిని ఇప్పుడు నల్లప్పుడు అయినట్లు యుగములనౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు కలుగుగాక ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.